అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే రాఘవన్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి ప్రధాన అంశాలు మాట్లాడుకుంటాం. గ్రూప్ 2 మరియు అన్ని రకాల ఎగ్జామ్లకు తప్పకుండా వచ్చేటువంటి తప్పకుండా ఈ యొక్క టాపిక్ నుంచి మీకు మార్కులు వస్తాయి. అది జనరల్ స్టడీస్ కానీ ఎకనామిక్ కానీ అదే మామూలుగా ఎకనామిక్ పేపర్ కానీ లేదా జిఎస్ పేపర్లో కూడా అది కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఎస్ఐ ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్స్ అనేటువంటి అన్ని ఎగ్జామ్లలో కూడా ఈ జనాభా అనేటువంటి టాపిక్ మీద తప్పకుండా ఈ జనాభా అనే టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే సుమారుగా మనకు 5 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు ప్రతి అప్డేట్ కూడా అందించడం జరుగుతుంది. రైట్, జనాభా అనే టాపిక్ నుంచి మనం ఇక్కడ ఈ ప్రధాన అంశాలు మాట్లాడుకుంటాం. మరి జనాభా అధ్యయనం ఏమంటాం? జనాభా అధ్యయనం ఏమంటాం అంటే డెమోగ్రఫీ అంటాం. జనాభా గురించి అధ్యయనం చేయడాన్ని డెమోగ్రఫీ అంటాం. మరి ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ జనాభా దినోత్సవం ఏంటంటే జూలై 11. 5 బిలియన్లు ఎప్పుడైతే ప్రపంచ జనాభా 5 బిలియన్లు ఎప్పుడైతే చేరుకున్నదో ఆ సంవత్సరం నుంచి జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటున్నారు? జూలై 11ను ప్రపంచ జనాభా జరుపుకుంటా ఉన్నాము. మరి అదేవిధంగా 2016 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్ల ఉన్నది? 750 కోట్ల జనాభా ఉంది. అదేవిధంగా ఇండియాలో ఇండియా జనాభా లెక్కలను ఏమంటామంటే సెన్సెస్ అంటాం. అసలు జనాభా అంటే ఏంటి? ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలను ఇక్కడ జనాభా అంటాం. ఒక ప్రాంతంలో నివసించేటువంటి లేదా ఒక ప్రదేశంలో నివసించేటువంటి ప్రజలను జనాభాగా చెప్తాం. మరి ఇక్కడ ఈ జనాభా ఉన్నటువంటి ప్రధాన అంశాలు మాట్లాడుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి? ఇండియాలో మొదటిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు చేపట్టారంటే 1872 సంవత్సరంలోని మొదటిసారిగా లార్డ్ మేయో కాలంలో. ఎవరి కాలంలో? లార్డ్ మేయో కాలంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించాలని ఇక్కడ తెలపడం జరిగింది. భారతదేశంలో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగిండు. భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు చేపట్టారంటే 1872 సంవత్సరంలో. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే 5 సంవత్సరాల కోసము. ఎవరి కాలంలో అంటాడు? లార్డ్ మేయో కాలంలో. మరి ఇక్కడ నెక్స్ట్ భారతదేశంలో శాస్త్రీయంగా జనాభా లెక్కలు ఎప్పుడు చేపట్టాడు? శాస్త్రీయంగా జనాభా లెక్కలు ఎప్పుడంటే 1881లో. 1881లోని ఎవరి కాలంలో అంటే రిప్పన్ కాలంలో. స్థానిక సపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్ కాలంలోని ఈ యొక్క శాస్త్రీయంగా జనాభా లెక్కలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క శాస్త్రీయ జనాభా లెక్కల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేపట్టాలని తెలపడం జరిగింది. ప్రస్తుతము జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేపడతారు. మరి భారతదేశంలో జనాభా అనేది మనకు 1921 ఏమంటారంటే ద గ్రేట్ డివైడెడ్ ఇయర్ అంటాం. అంటే భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం అంటే ద గ్రేట్ డివైడెడ్ ఇయర్గా పిలుస్తాము. అంటే ద గ్రేట్ డివైడెడ్ ఇయర్ అని ఏ ఇయర్ పిలుస్తారంటే 1921. ఎందుకంటే 1911లో ఉన్నటువంటి జనాభా 1921కి వచ్చే వరకు ఇక్కడ జనాభా పూర్తిగా అంటే సుమారు 1 కోటి వరకు జనాభా తగ్గింది. అందువల్ల ఈ యొక్క సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా పిలుస్తాము. మరి ఆధునిక జనాభా లెక్కల విధానంలోని ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది? ఆధునిక జనాభా లెక్కల విధానం ప్రవేశపెట్టిన దేశం ఏదంటే ఇంగ్లాండ్ దేశము. ప్రపంచంలోనే ఆధునిక జనాభా లెక్కల విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏదంటే ఇంగ్లాండ్ అని చెప్పుకోవాలి. మరి జనాభా యొక్క సిద్ధాంతం చెప్పినవారు మాల్థస్. జనాభా సిద్ధాంతం చెప్పినవారు అంటే మాల్థస్. మరి ఇక్కడ అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాల భాగంగా 2011 జనాభా లెక్కలు. మరి 2011 జనాభా లెక్కలని ఎన్నోసారి అంటే ఇక్కడ 15వసారి జనాభా లెక్కలు అంటాం. 15వసారి జనాభా లెక్కలు. ఈ యొక్క 15వసారి జనాభా లెక్కలలో దీని యొక్క కమిషన్ ఎవరంటే డాక్టర్ చంద్రమౌళి. 15వ అంటే జనాభా లెక్కల యొక్క కమిషన్ ఎవరంటే డాక్టర్ చంద్రమౌళి. మరి దీనికోసం ఎంత ఖర్చు జరిగింది? 15వ జనాభా లెక్కల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయిందంటే 22,000 కోట్లు. అంటే 22,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
మరి 2011 జనాభా యొక్క నినాదం ఏంటి? నినాదము ఏంటి అంటే మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు, మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు. సో ఇక్కడ సో అవర్ సెన్సెస్ అండ్ అవర్ ఫ్యూచర్ అనేటువంటి నినాదం కూడా, స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అంటే 15వ జనాభా లెక్కల కోసము ఎంతమంది ఉద్యోగులు ఇందులో, సో ఎంతమంది ఇందులో ఈ యొక్క జనాభా లెక్కల్లో పాల్గొన్నారంటే సో 22 లక్షల మంది ఈ జనాభా లెక్కలలో సేకరణలో భాగంగా సో పాల్గొనడం జరిగింది. ఎన్ని లక్షల మంది అంటాడు? 20 లక్షల మంది. సో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? 22,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరి ఇక్కడ జనాభా పరిణామ సిద్ధాంతం, సో అతి ప్రధాన సిద్ధాంతం ఏంటంటే జనాభా పరిణామ సిద్ధాంతం. ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు సార్ అంటే సో ఇక్కడ సో మాల్థస్, జేబీ మాల్థస్ అంటాం. ఈ జేబీ మాల్థస్ ప్రకారము 4 దశలు వివరించడం జరిగింది. 4 దశలు వివరించడం జరిగింది. ఆ 4 దశల మీద షార్ట్ కట్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటి దశ ఎలా ఉంటుంది? మొదటి దశలో జేబీ మాల్థస్ ప్రకారము మరి మొదటి దశలో ఏంటంటే అధిక జననాలు ఉంటాయి, అధిక మరణాలు ఉంటాయి. సో ఇక్కడ వెనుకబడిన దేశాలలో ఈ యొక్క మొదటి దశ కనిపిస్తూ ఉంటుంది. అధిక జననాలు ఉంటాయి, అధిక మరణాలు ఉంటాయి. అధిక జననాలు, అధిక మరణాలు. రెండవ దశలో చూసినట్లయితే అధిక జననాలు ఉంటాయి, తక్కువ మరణాలు ఉంటాయి. రెండో దశలో అధిక జననాలు, తక్కువ మరణాలు. సో భారతదేశం ఏ దశలో ఉంది అంటే సో రెండవ దశలో ఉంది. దీన్ని జనాభా విస్ఫోటనం అంటాం. జనాభా విస్ఫోటనం అంటే అధిక జననాలు ఉంటే దాన్ని జనాభా విస్ఫోటనం అంటాం. సో తక్కువ మరణాలు ఉన్నాయి కాబట్టి సో భారతదేశం అనేది రెండవ దశలో ఉన్నది. అదేవిధంగా సో మూడో దశ చూసినట్లయితే తక్కువ జననాలు, తక్కువ జననాలు. మరి తక్కువ జననాలు ఉన్నాయి, తక్కువ మరణాలు ఉన్నాయి, తక్కువ మరణాలు ఉన్నాయి. మరి తక్కువ జననాలు, తక్కువ మరణాలు ఉన్నటువంటి దేశాలు ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా మనకు ఇలాంటి యొక్క దశ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ 4వ దశ ఏంటి? 4వ దశ ఏంటంటే జననాలు, మరణాలు అనేది సమన్వయంగా ఉంటాయి. రెండు కూడా సమన్వయంగా ఉండి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సో ఇలాంటి స్థితి అనేది ఎక్కువగా పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాలలో ఈ యొక్క 4వ దశ కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఆ దేశంలోని సో ఇక్కడ జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్య స్థాయి ఎక్కువగా ఉంటుంది, విద్యా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, అక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. ఏ దశలో సరే అంటే ఈ యొక్క 4వ దశలో. కాబట్టి ఈ 4 దశల మీద మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం అనేది రెండవ దశలో ఉన్నది, రెండవ దశలో ఉన్నది. నెక్స్ట్ మరి జనాభా మీద మనకు కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అందులో ఇంపార్టెంట్ టాపిక్ మాత్రమే, ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ జనాభా ఎక్కువ రాష్ట్రాలు ఏంటి, తక్కువ రాష్ట్రాలు ఏంటి, మ్యాక్సిమం ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో జనాభా ఎక్కువ రాష్ట్రాలకు ఒక కోడ్ పెట్టుకున్నాం. ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ బీపీ లేస్తుంది. మరి వాళ్ళకు అంటే ఇక్కడ ఉమా కోడ్ పెట్టినాం. ఉమా బీపీ మాత్రలు, ఉమా బీపీ మాత్ర అనేటువంటి కోడ్ పెట్టినాం. అంటే ఉమకు పిల్లలు ఎక్కువైపోయి అంటే బీపీ లేసింది, ఆమె ఏమేసుకుంది? మాత్రలు, గోళీలు వేసుకుంది. కాబట్టి ఉమా బీపీ మాత్రలు. సో ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు కోడ్ ఏంటంటే ఉమా బీపీ మాత్రలు. అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ 19.98 అంటే సో 19.98 crores అంటే సుమారుగా 20 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్లో ఉంది. అంటే 19.98 కోట్ల మంది ఇక్కడ సో ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. నెక్స్ట్ మహారాష్ట్రలో చూసినట్లయితే 11.24 కోట్ల మంది ఉన్నారు. 11.24 కోట్ల మంది ఇక్కడ ఈ మహారాష్ట్రలో ఉన్నారు. సో ఇక్కడ ఊ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బి అంటే ఇక్కడ బీహార్లో 10.41 కోట్ల మంది, అంటే 10.41 లక్షల మంది. అదేవిధంగా పశ్చిమ బంగా అంటున్నాం. పశ్చిమ బంగాల్లోని అంటే 9 కోట్ల సో 13 లక్షల మంది ఉన్నారు. 9 కోట్ల 13 లక్షల మంది పశ్చిమ బంగాల్లో ఉన్నారు. మరి మధ్యప్రదేశ్లో చూసినట్లయితే ఇక్కడ మధ్యప్రదేశ్లో చూసినట్లయితే 7.20 లక్షలు అంటే 26 లక్షల మంది ఉన్నారు. సో మధ్యప్రదేశ్లో. సో 6వ స్థానంలో తమిళనాడు ఉంది. సో 7.21 లక్షల మంది తమిళనాడులో ఉన్నారు. 7.20 లక్షల మంది తమిళనాడులోనే ఉన్నారు. మరి ఇక్కడ అంటే ఉమా బీబీ మాత్రాలను కోడ్తోని ఈ యొక్క వీటిని ఎక్కువ అంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవచ్చు. మరి జనాభా తక్కువ రాష్ట్రాలు ఏంటంటే సీమి అగోనా అనే కోడ్. ఈ కోడ్ ఏంటంటే సీమి అగోనా అనేటువంటి కోడ్. అంటే
సి అంటే జనాభా తక్కువ రాష్ట్రాలలో సిక్కిం అండి. సో ఏంటి ఎక్కడ ఎంత ఉంది? సో 6,11,000 జనాభా ఉంది. 6,11,000 జనాభా ఉంది సిక్కిం. సి అంటే సిక్కిం, మీ అంటే మిజోరాం, ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్, గో అంటే గోవా, నా అంటే నాగాలాండ్. సో సిమి అగోనా మా అనేటువంటి కోడ్. సో మిజోరాంలో ఎంత ఉంది? ఇక్కడ 10,97,000 మంది ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఎంత ఉన్నారు సార్ అంటే సో 13,83,000 మంది అక్కడ ఉన్నారండి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ గోవాలో చూసినట్లయితే సో 14.58 lakhs అంటే 14,58,000 మంది సో గోవాలో ఉన్నారు. నాగాలాండ్లో చూసినట్లయితే సో 19,78,000 మంది నాగాలాండ్లో ఉన్నారు. నెక్స్ట్ మణిపూర్లో చూసినట్లయితే సో 25 లక్షల మంది ఇక్కడ మనకు చూడవచ్చు. అంటే 25,50,000 మంది, 55,000 మంది సో మణిపూర్లో. ఇది జనాభా ఎక్కువ రాష్ట్రాలు, తక్కువ రాష్ట్రాల కోడు. సో ఇవి బాగా రాసుకోవాలి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఉమా బీపీ మాత్రలు సిమి అగో అనేటువంటి కోడు. మరి నెక్స్ట్ ఉన్నటువంటి మనకు విస్తీర్ణ పరంగా పెద్దవి చిన్నవి కూడా మనము అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మరి విస్తీర్ణ పరంగా పెద్దవి అయినటువంటి కోడ్ ఏంటంటే సో భారతదేశంలో రామ మా ఉగాక అనేటువంటి కోడ్. రామ అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఉగుక రామ ఉగుక అనేటువంటి కోడ్ దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదే చిన్న రాష్ట్రాల కోడ్ ఏంటంటే గోసి తినామి. ఏంటి? గోసి తినామి అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు. రాష్ట్ర చూడండి. సో భారతదేశంలో పెద్ద రాష్ట్రం ఏంటి? రాజస్థాన్. అందరూ తెలిసిన విషయం రాజస్థాన్. రెండవ రాష్ట్రము మధ్యప్రదేశ్, మూడవది మహారాష్ట్ర, నాలుగవది ఉత్తరప్రదేశ్, ఐదవది గుజరాత్, సో ఇక్కడ ఆరవది కర్ణాటక. అంటే భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్, రెండవది మధ్యప్రదేశ్, మూడవ పెద్ద రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర, నాలుగవ పెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్, ఐదవ పెద్ద రాష్ట్రం ఏంటంటే గుజరాత్, కర్ణాటక. ఇక్కడ 4, 5 వరకు కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో రాజస్థాన్ అందరూ తెలుసు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మూడవది, నాలుగవది ఉత్తరప్రదేశ్, ఐదవది గుజరాత్, ఆరవది కర్ణాటక. మరి ఇక్కడ చిన్న రాష్ట్రాల కోడ్ ఏంటి చెప్పాము? గోసి తినామి అనేటువంటి కోడ్. సో ఇక్కడ సో అతి చిన్న రాష్ట్రం ఏంటి? గోవా. రెండవ చిన్న రాష్ట్రము సి అంటే ఇక్కడ సిక్కిం రెండవ చిన్న రాష్ట్రము, మూడవది త్రిపుర, నాలుగవది నాగాలాండ్, మిజోరాం, మణిపూర్. ఇవి చిన్న రాష్ట్రాల కోడ్ గోసి తినామి మా అనేటువంటి కోడ్ పెట్టుకోవచ్చు. అంటే గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ ఇవి పెద్దవి అంటే సో భారతదేశంలో విస్తీర్ణపరంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు కోడు. మరి ఇక్కడ సో భారతదేశంలో అంటే ఇక్కడ చూడండి యూపీ జనాభా అనేది సో ఏ దేశ జనాభా కంటే ఎక్కువ ఉంది అంటాడు. సో అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏంటి? ఉత్తరప్రదేశ్ యొక్క జనాభా అనేది ఉత్తరప్రదేశ్ జనాభా అనేది బ్రెజిల్ జనాభా కంటే ఎక్కువగా ఉంది. మరి అధిక జనాభా గల జిల్లా ఏంటి? సో భారతదేశంలోని అధిక జనాభా గల జిల్లా ఏంటంటే థానే అనేటువంటి జిల్లా. ఈ థానే అనేటువంటి జిల్లా అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఏ రాష్ట్రం ఉందండి? మహారాష్ట్రలో ఉంది. మరి ఇక్కడ ఎంత జనాభా ఉంది? సో 1.10 కోట్ల జనాభా ఇక్కడ ఉంది. అంటే 1,10,00,000 మంది సుమారుగా ఈ యొక్క థానే అనేటువంటి జిల్లాలో ఉంది. మరి తక్కువ జనాభా గల జిల్లా ఏంటి? భారతదేశంలో తక్కువ జనాభా గల జిల్లా ఏంటంటే దిబాంగ్ వ్యాలీ అనేటువంటి జిల్లా. సో ఇక్కడ సో 7,900 జనాభా 7,900 జనాభా ఉంటుంది. ఏ రాష్ట్రం సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఏంటది? అరుణాచల్ ప్రదేశ్. తక్కువ జనాభా జిల్లా దిబాంగ్ వ్యాలీ, ఎక్కువ జనాభా థానే. మరి ఇక్కడ సో భారతదేశం యొక్క ప్రస్తుతం అంటే 2011 నాటికి ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలు 640 ఉన్నాయి. సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 733 జిల్లాలు ఉన్నాయి. 733 జిల్లాలు ఉన్నాయి. మరి 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఎంత జనాభా పెరిగింది అంటే 18.19 కోట్ల జనాభా పెరిగింది. అంటే సుమారుగా 18,19 లక్షల వరకు జనాభా సో 2001 నుంచి 2011 మధ్య కాలంలో జనాభా పెరగడం జరిగింది. మరి నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి కొన్ని ప్రధాన డాటాను గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రధాన డాటా ఏంటో చూద్దాం. సో మరి ఇండియా యొక్క మొత్తం విస్తీర్ణం వైశాల్యం ఎంత సార్ అంటే 37,87,263 చదరపు కిలోమీటర్లు. 37,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. మరి సో ఇక్కడ
చూసినట్లయితే విస్తీర్ణ పరంగా ప్రపంచంలోనే 7వ పెద్ద దేశంగా ఉంది. విస్తీర్ణ పరంగా సో ప్రపంచపరంగా చూసినప్పుడు 7వ పెద్ద దేశంగా ఉంది. మరి మొత్తం జనాభా ఉంది, ఎంత జనాభా ఉంది సార్ అంటే 121 కోట్ల సో 8,54,977 సో మంది సో భారతదేశంలో ఉన్నటువంటి సో జనాభా చూసినట్లయితే 121 కోట్ల 8,54,977 మంది సో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభా. మరి జనాభా వృద్ధి రేటు అంటే సో ఆ 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఎంత వృద్ధి రేటు సాధించింది, సో అధిక జనాభా ఎంత వృద్ధి రేటు సాధించింది అని తెలిసేది జనాభా వృద్ధి రేటు. సో ఎంత ఉంది భారతదేశం జనాభా వృద్ధి రేటు 17.7% అనేది ఉంది జనాభా వృద్ధి రేటు. మరి ఇక్కడ సో భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత ఉంది అంటే జనసాంద్రత అంటే ఇక్కడ డెన్సిటీ అంటాం. ఒక చదరపు కిలోమీటర్ నివసించేటువంటి జనాభాను జనసాంద్రత అంటాం. ఎంత ఉంది భారతదేశం జనసాంద్రత 382 మంది ఉన్నారు. అంటే ఒక చదరపు కిలోమీటర్కు 382 మంది నివసిస్తున్నారు. మరి ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి అంటే దీన్నే సో స్త్రీ అంటే ఇక్కడ లింగ నిష్పత్తి అంటాం, దీన్నే సెక్స్ రేషియో అంటాం. సో ఇక్కడ 1000 మందికి భారతదేశంలో 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే 943 మెంబర్స్ ఉన్నారు. 943 మెంబర్స్ ఉన్నారు. అదే తెలంగాణలో అయితే 1000 మందికి 988 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ భారతదేశంలో స్త్రీ పురుష చూసినట్లయితే 1000 మందికి 943 మెంబర్స్ ఉన్నారు. 943 మెంబర్స్ ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇండియాలో ఉన్నటువంటి పట్టణ జనాభా శాతం అంటారు. సో భారతదేశంలో ఉన్నటువంటి పట్టణ జనాభా శాతం చూసినట్లయితే 68.85% పట్టణ జనాభా ఉంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ జనాభా ఎంత ఉంది? భారతదేశంలో గ్రామీణ జనాభా ఎంత ఉంది అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ జనాభా చూసినట్లయితే 31.15% అనేది గ్రామీణ జనాభా ఉంది. మరి ఇండియాలో ఉన్నటువంటి సో పట్టణ జనాభా 68.85, సో గ్రామీణ జనాభా 31.15. మరి ఇండియాలో ఉన్నటువంటి స్త్రీ జనాభా అంటే స్త్రీ యొక్క జనసంఖ్య ఎంత ఉంది అంటే 58.74 లక్షల జనాభా ఉంది. 58.74 జనాభా ఉంది. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి పురుషుల జనాభా ఎంత ఉంది అంటే 62.3 కోట్ల మంది, అంటే 62.31 లక్షల మంది సో ఇండియాలో ఉన్నటువంటి సో ఇక్కడ అంటే అప్రాక్సిమేట్లీ సుమారు ఇప్పుడైతే 58 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు, 62 కోట్ల మంది పురుషులు ఉన్నారు సో భారతదేశంలో. మరి భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత ఉంది? సో భారతదేశంలో అక్షరాస్యత చూసినట్లయితే సో 72.9% అక్షరాస్యత ఉంది, 9%. అదేవిధంగా స్త్రీ అక్షరాస్యత ఎంత ఉందంటే 64.7% ఉంది. 64.7% అక్షరాస్యత అనేది కలిగి ఉంది ఇండియా యొక్క అక్షరాస్యత. మరి ఇందులో పురుషుల అక్షరాస్యత ఎంత ఉంది అంటే ఇది ఫైనల్గా ఉన్నటువంటి డాటా కాబట్టి 80.9% ఉందండి. 80.9% ఉంది. అదేవిధంగా భారతదేశంలోని మనకు ఎక్కువ ఏది అడుగుతాడు అంటే స్త్రీ అక్షరాస్యత అడుగుతాడు. 64.7% అనేది స్త్రీ అక్షరాస్యత. మొత్తం అక్షరాస్యత ఎంత ఉంది? 72.9 ఉంది. మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభా ఎన్ని కోట్ల మంది ఉన్నారు? భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభా చూసినట్లయితే సో 20 కోట్ల 14 లక్షల మంది ఉన్నారు. అంటే ఎంత శాతం ఉన్నారంటే 16.6% ఉన్నారు. 16.6% ఉన్నారు. అంటే 20 కోట్ల 14 లక్షల మంది ఎస్సీ జనాభా ఉంది. శాతం అడిగితే 16.6% ఎస్సీ జనాభా శాతం అంటారు. ఇది చెప్పాలి, ఎస్సీ జనాభా శాతము జనాభా శాతం ఎంత? 16.6%. మరి ఎస్టీ యొక్క జనాభా ఎంత ఉంది? మరి ఎస్టీ యొక్క జనాభా ఎంత అంటే 10.43 లక్షల మంది ఉన్నారు. అంటే 10.43 కోట్ల మంది సో ఇక్కడ అంటే 10.43 లక్షల మంది ఉన్నారు. అందులో శాతం చూసినట్లయితే అంటే ఎస్టీ జనాభా శాతం చూసినట్లయితే 8.6% ఉంది. 8.6% ఉంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల జనాభా అంటే 0 నుంచి 6% ఉన్నటువంటి వారిని పిల్లలు అని సో ఇక్కడ అంటే లేదా 14% ఉన్న వారిని పిల్లలు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పిల్లల జనాభా మరి అధికంగా ఉన్నటువంటి సో మనకు అట్లా కూడా క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. అధిక జనాభా అంటే సో జనాలు ఇక్కడ ఏమంటాడంటే అధిక జనాభా పిల్లలు లేదా పిల్లల జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు
పిల్లల జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి పిల్లల జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్లో 3,79 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో 3,79 మంది పిల్లలు ఉన్నారు. తర్వాత బీహార్లో చూసినట్లయితే 1.91 crores అంటే 1,90 లక్షల మంది సో ఇక్కడ పిల్లలు ఉన్నారు. తర్వాత మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉంది, 1,33 లక్షల మంది ఉన్నారు, అంటే 1.33 crores. అదేవిధంగా మధ్యప్రదేశ్ అనేది ఇక్కడ 1.08 crores జనాభా అనేది సో మధ్యప్రదేశ్లో ఉంది. అంటే పిల్లల జనాభా ఎక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉన్నది ఉత్తరప్రదేశ్. సో పిల్లల జనాభా ఎక్కువ ఉన్న రెండో రాష్ట్రము బీహారు, పిల్లల జనాభా ఎక్కువ ఉన్నటువంటి మూడో రాష్ట్రము మహారాష్ట్ర, పిల్లల జనాభా ఎక్కువ ఉన్నటువంటి నాలుగో రాష్ట్రము మధ్యప్రదేశ్. మరి పిల్లల జనాభా తక్కువ ఉన్నటువంటి సో పిల్లల జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే సిక్కింలో చాలా తక్కువగా ఉంది, 64,111 మంది, అంటే 64,111 మంది సో సిక్కింలో ఉన్నారు. అదేవిధంగా గోవా సో తక్కువ, అంటే పిల్లలు తక్కువ ఉన్నటువంటి రెండవ రాష్ట్రము గోవా. సో ఇక్కడ 1 అంటే 1,44,000 మంది ఉన్నారు ఇక్కడ. అంటే అదేవిధంగా మిజోరాంలో 1.68 lakhs మెంబర్స్ ఉన్నారు, అంటే 1,68,000 మంది మాత్రమే ఇక్కడ ఈ రాష్ట్రాలలో ఉన్నారు. అంటే పిల్లల జనాభా తక్కువ ఉన్నది సిక్కిం, ఎక్కువ ఉన్నది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు. సో జనాభా వృద్ధి రేటు అంటే 10 సంవత్సరాల కాలంలో ఆ యొక్క జనసంతానం ఎక్కువగా ఉండడం, అంటే సంతానం ఎక్కువ ఉండేటువంటి సంతాన రేటును తెలియజేసేది జనాభా వృద్ధి రేటు. 10 సంవత్సరాల మధ్య కాలంలో సంతాన రేటును తెలియజేసేది జనాభా వృద్ధి రేటు. మరి భారతదేశంలో జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలోని అంటే ఇది 10 సంవత్సరం కోసం తీసుకుంటారండి, కాబట్టి జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రము మేఘాలయ. చాలా చాలా ఇంపార్టెంట్, వీటి మీద బిట్ అడుగుతాడు. సో మేఘాలయలో ఎంత ఉంది? 27.9% ఉంది. సో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రంలో మేఘాలయ 27.9% ఉంది. రెండవ రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో 26.3% ఉంది, 26.03% ఉంది. బీహార్లో 25.4% ఉంది, 25.4%. అంటే సో మనకు జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రము మేఘాలయ, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది బీహార్. మరి జనాభా వృద్ధి రేటు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఇక్కడ రుణాత్మక వృద్ధి రేటు ఉన్నటువంటి రాష్ట్రము ఏంటంటే రుణాత్మక వృద్ధి రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఇక్కడ నాగాల్యాండ్. సో -0.6 ఉంది. సో జనాభా వృద్ధి రేటు తక్కువ రాష్ట్రం నాగాల్యాండ్, లేదా రుణాత్మక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం కూడా నాగాల్యాండ్. అదేవిధంగా నెక్స్ట్ రెండవ రాష్ట్రం ఏంటంటే కేరళ 4.9 ఉంది. గోవాలో చూసినట్లయితే 8.2 ఉంది, 8.2 ఉంది. ఇక్కడ వీటి మీద బిట్టు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో జనాభా వృద్ధి రేటు తక్కువ రాష్ట్రాలు నాగాల్యాండ్, కేరళ, గోవా. నెక్స్ట్ జనసాంద్రత అంటే ఏంటంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించేటువంటి జనాభాను జనసాంద్రత అంట. భారతదేశంలోని ఒక చదరపు కిలోమీటర్ ఎంతమంది నివసిస్తున్నారు? 382 మంది నివసిస్తున్నారండి, 382 మంది నివసిస్తున్నారు. మరి ఇక్కడ జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, తక్కువ ఉన్న రాష్ట్రాలు మనము గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద ప్రశ్న అడుగుతూ ఉంటాడు చాలాసార్లు. మరి జనసాంద్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలు చూసినట్టయితే బీహార్. జనసాంద్రత ఎక్కువ రాష్ట్రాల్లో బీహారు ఒక చదరపు కిలోమీటర్కు 11,600 మంది ఉన్నారు, 1106 మంది ఉన్నారు. సో జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీహారు ఎంతమంది ఉన్నారు? ఒక చదరపు కిలోమీటర్కు 1106 మంది ఉన్నారు. మరి రెండవ రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్, 1028 మంది ఉన్నారు, ఒక చదరపు కిలోమీటర్కు 1028 మంది నివసిస్తూ ఉన్నారు. మరి కేరళలో ఎంత ఉన్నారు? 860 ఉన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మరి ఉత్తరప్రదేశ్లో ఎంత ఉన్నారు? ఇక్కడ ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే 810 మెంబర్స్ ఉన్నారు. సో జనసంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో బీహారు 1106 మంది ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో 1028 మంది ఉన్నారు, కేరళలో 860 ఉన్నారు. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ తక్కువ మీద చాలాసార్లు బిట్ అడిగాడు, ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో భారతదేశంలో జనసంఖ్య తక్కువ రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ ఒక చదరపు కిలోమీటర్ 17 మంది మాత్రమే ఉన్నారు. తర్వాత మిజోరాము 52 మంది ఉన్నారు, మిజోరాంలో రెండో రాష్ట్రం. సో జనసంఖ్య ఎక్కువ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, రెండవ రాష్ట్రం మిజోరాం. మరి మూడో రాష్ట్రం ఏంటంటే సిక్కిము 86 మంది ఉన్నారు. సో నాలుగో రాష్ట్రం మణిపూర్ 115 మంది ఉన్నారు, 115 మంది ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్
లింగ నిష్పత్తి. దీన్నే సో ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి అంటాం. దీన్ని ఏమంటారంటే స్త్రీ పురుష నిష్పత్తి అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సెక్స్ రేషియో అంటాం. ఏమంటాము? సెక్స్ రేషియో అంటాం. కాబట్టి లింగ నిష్పత్తి సో భారతదేశంలోని 1000 మంది పురుషులను తీసుకుంటాం. ఎలా తీసుకుంటాము? సో సగటున 1000 మంది పురుషులకు ఎంతమంది ఉన్నారు? భారతదేశంలో యొక్క లింగ నిష్పత్తి 2011 ప్రకారము సో 1000 మందికి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 943 మెంబర్స్ ఉన్నారు. 943 మెంబర్స్ ఉన్నారు. మరి ఇక్కడ లింగ నిష్పత్తి ఎక్కువ రాష్ట్రాలు ఏంటి, తక్కువ రాష్ట్రాలు? ఈ యొక్క అంశాల నుంచి చాలాసార్లు ఎగ్జామ్ కూడా అడిగారు. మరి లింగ నిష్పత్తి ఎక్కువ రాష్ట్రం ఏంటంటే కేరళ అండి. సో ఇక్కడ 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు. మరి తమిళనాడులో 1000 మంది పురుషులకు 996 సో స్త్రీలు ఉన్నారు. మణిపూర్లో చూసినట్లయితే 1000 మంది పురుషులకు 992 మెంబర్స్ స్త్రీలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో చూసినట్లయితే 1000 మంది పురుషులకు 991 ఉన్నారు. కాబట్టి కేరళ మొదటి స్థానంలో, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో మణిపూర్, నాలుగో స్థానంలో ఛత్తీస్గఢ్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. 1084 మంది ఉన్నారు. 1000 మందికి 1084 ఉన్నారు. తమిళనాడులో 1000 మెంబర్స్కు 996 ఉన్నారు. మరి ఇక్కడ సో స్త్రీ పురుషుల తక్కువ రాష్ట్రాల మీద చాలాసార్లు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. హర్యానాలో సో 1000 మంది పురుషులకు 879 ఉన్నారు. 879 ఉన్నారు. సిక్కింలో చూసినట్లయితే 1000 మంది పురుషులకు 890 ఉన్నారు. 890 ఉన్నారు. పంజాబ్లో చూసినట్లయితే 1000 మంది పురుషులకు 895 ఉన్నారు. సో ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో 1000 మంది పురుషులకు 912 మెంబర్స్ ఉన్నారు. ఇది స్త్రీ పురుష అంటే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు. నెక్స్ట్ అక్షరాస్యత మీద కోడ్ అడిగేటువంటి, అంటే అక్షరాస్యత మీద తప్పనిసరిగా బిట్ అడుగుతాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాలు ఏంటి, తక్కువ రాష్ట్రాలు ఏంటి? ఇక్కడ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాలకు కేమి గోత్రి అనే కోడ్. ఏం కోడ్ అది? కేమి గోత్రి. సో కేమి గోత్రి అనే కోడ్తోని అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాల కోడు, అక్షరాస్యత తక్కువ రాష్ట్రాల కోడు బిఏ రాజా టీ. ఏంటి అది? బిఏ రాజా టీ. చూద్దాం. మరి ఇక్కడ కేమి గోత్రిలో కే అంటే కేరళ అండి. అత్యధిక అక్షరాస్యత రాష్ట్రం కేరళ, 94% ఉన్నది. మరి మీ అంటే మిజోరాము, 91.3% అక్షరాస్యత ఉన్నది. సో గో అంటే గోవా, సో 89.7% ఉంది. నెక్స్ట్ తి అంటే త్రిపుర, 87.2% అక్షరాస్యత ఉంది. కేమి గోత్రి. ఏ గోత్రి? కేమి గోత్రి. కేరళ, మిజోరాం, గోవా, త్రిపుర ఈ అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాలు. తక్కువ రాష్ట్రాలకు బిఏ ఏంటి? బిఏ రాజా టీ. బిఏ రాజా టీ. సో బి అంటే ఇక్కడ ఏంటి? బీహార్. ఇక్కడ తక్కువ భారతదేశంలో అక్షరాస్యత తక్కువ రాష్ట్రం అంటే బీహారు, 61.8% ఉంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ తక్కువటువంటి రెండో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ 65.4% ఉంది. అదేవిధంగా మరి అక్షరాస్యత తక్కువటువంటి మూడో రాష్ట్రం ఏంటంటే రాజస్థాను, 66.1% ఉంది. 66.1%. అక్షరాస్యత తక్కువటువంటి సో నాలుగో రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్, సో 66.4% ఉంది. మరి అక్షరాస్యత తక్కువ రాష్ట్రాలలో తెలంగాణ 66.54% ఉంది. 66.54% ఉన్నది. కాబట్టి సో తక్కువ రాష్ట్రాలకు బిఏ రాజా టీ అనేటువంటి కోడ్తోని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువ రాష్ట్రాలు. నెక్స్ట్ స్త్రీ అక్షరాస్యత మీద క్వశ్చన్ అడుగుతాడు కంపల్సరీగా. సో ఎలా అడుగుతాడు? స్త్రీ అక్షరాస్యత తక్కువ రాష్ట్రం ఏంటి, ఎక్కువ రాష్ట్రం ఏంటి? సో స్త్రీ అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రం ఏంటి? కేరళ. ఇక్కడ సో కోడ్ ఏంటంటే కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో కేమి గో అంటే సో కేమి గో అంటే సో కేరళ అక్షరాస్యత స్త్రీ అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో కేరళ ఎంత ఉంది? ఇక్కడ 92.1% ఉంది. మరి స్త్రీ అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి రెండవ రాష్ట్రం ఏంటి? మిజోరాం, 89.3% ఉంది. అదేవిధంగా స్త్రీ అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి మూడో రాష్ట్రము సో గోవా అండి, 84.8% ఉంది. కేమి గో అనేటువంటి కోడ్ కేమి గో అనేది గుర్తుపెట్టుకోవచ్చు. మరి స్త్రీ అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రము మరి ఇక్కడ ఏంటి అంటే స్త్రీ అక్షరాస్యత తక్కువ రాష్ట్రం బీహార్ అండి, 51.5% ఉంది. 51.5% ఉంది. మరి రాజస్థాన్ చూసినట్లయితే సో 52% ఉంది అక్షరాస్యత. స్త్రీ అక్షరాస్యత ఎంత ఉంది? ఇక్కడ 52% ఉంది. జార్ఖండ్లో చూసినట్లయితే 55.4%. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత తక్కువ రాష్ట్రం బీహార్, రాజస్థాన్, సో జార్ఖండ్. అంటే ఇక్కడ బి రాజా అంటే ఏమని కూడా పెట్టుకుంటాం? ఇక్కడ బి రాజా
అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీ అక్షరాలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రము బి రాజా అనేటువంటి కోడు. సో బీహార్, రాజస్థాన్, జార్ఖండ్. నెక్స్ట్ పట్టణ జనాభా శాతము. పట్టణ జనాభా శాతము ఎక్కువ రాష్ట్రాలు, తక్కువ శాతం అంటే ఇక్కడ తక్కువ రాష్ట్రాలు. మరి పట్టణ జనాభా శాతము ఎక్కువ రాష్ట్రాలు చూసినట్లయితే గోవా చూసినట్లయితే 62.2% ఉందండి. 62.2% ఉంది. నెక్స్ట్ పట్టణ జనాభా శాతం ఎక్కువటువంటి రెండో రాష్ట్రము మిజోరాము 52.1% ఉంది. 52.1% ఉంది. మరి తమిళనాడులో ఎంత ఉంది? సో ఆ 48.4% ఉంది. మరి కేరళలో చూసినట్లయితే 47.7% ఉంది. అంటే 47.7% ఉంది. ఇది పట్టణ జనసంఖ్య ఎక్కువ రాష్ట్రాలు గోవా, మిజోరాం, తమిళనాడు, కేరళ. నెక్స్ట్ పట్టణ జనాభా శాతం తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో కేవలం 10% మాత్రమే ఉంది పట్టణ జనాభా. మరి బీహార్లో చూసినట్లయితే 11.3% ఉంది. అస్సాంలో చూసినట్లయితే 14.1% మాత్రమే ఉంది. ఒడిశాలో 16.7% ఉంది. సో పట్టణ జనాభా శాతము తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ 10%, బీహార్ 11.3, అస్సాం 14.1, ఒడిశాలో 16.7 ఉంది. సో ఇట్లా తక్కువ ఉన్నటువంటి అంశాల మీద మనకు క్వశ్చన్ అనేటువంటి అవకాశం ఉంది. మరి మతాల వారీగా జనాభాను గుర్తుపెట్టుకోవాలి. మతాల వారీగా జనాభాను చూసినట్లయితే హిందువుల యొక్క 2011 నాటికి జనాభా లెక్కల ప్రకారము మతాల వారీగా జనాభా శాతం చూసినట్లయితే జనాభా శాతం చూస్తున్నాం. హిందువుల జనశాతం ఎంత ఉందంటే జనాభా శాతము 79.8% ఉందండి. 79.8% ఉంది. మరి ముస్లింల జనాభా శాతం ఎంత ఉంది? 14.23 ఉంది. క్రైస్తవుల జనాభా శాతం చూసినట్లయితే 2.3 ఉన్నది. సిక్కుల జనాభా శాతం చూసినట్లయితే సిక్కుల జనాభా శాతం 1.72 ఉంది. బౌద్ధుల యొక్క జనాభా శాతం చూసినట్లయితే 0.7. బౌద్ధుల యొక్క జనాభా శాతం చూసినట్లయితే 0.7 ఉంది. ఇక్కడ జైనులు చూసినట్లయితే జైనులు 0.37 ఉంది. ఇతర మతాల వారు 0.66 అంటాం, అంటే 66 అంటాం. అదేవిధంగా ఏ మతం చెప్పని వారు ఎంత ఉన్నారంటే 0.24% ఉంది. ఇతర మతాల వారు 0.66% ఉంది. 66% ఉందని చెప్పాలి. 66%. ఇది గుర్తుపెట్టుకోవాలండి. హిందువులు 17.8, ముస్లింలు 14.23%. అదేవిధంగా క్రైస్తవులు 2.3. ఇది మత. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా కేంద్ర ప్రాంత ప్రాంతం అంటే సో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సో అంటే పెద్ద నుంచి అంటే ఎక్కువ విస్తీర్ణం నుంచి తక్కువ విస్తీర్ణం చూస్తాం. సో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? సో జమ్మూ కాశ్మీరు. మరి రెండవ పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లడాక్. మరి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపు. చిన్న కేంద్రపాలితం అంటే తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపు. తక్కువ విస్తీర్ణటువంటి రెండవ కేంద్రపాలిత ప్రాంతం అంటే చండీగఢ్. అంటే వరుసగా చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్, లడాక్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, న్యూఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి, చండీగఢ్, లక్షద్వీప్. సో విస్తీర్ణపరంగా పెద్దది జమ్మూ కాశ్మీరు, చిన్నది లక్షద్వీప్. విస్తీర్ణపరంగా రెండో పెద్దది లడాక్, విస్తీర్ణపరంగా రెండవ చిన్నది చండీగఢ్, విస్తీర్ణపరంగా మూడో పెద్దది అండమాన్ నికోబార్ ఐలాండ్, విస్తీర్ణపరంగా మూడవ చిన్నది అంటాడు పుదుచ్చేరి. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సో మరి ఇక్కడ యూనియన్ టెరిటరీ పరంగా కూడా జనాభా ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలితం ఏంటి, తక్కువ ఉన్నది ఏందో చూద్దాం. మరి జనాభా ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలితం న్యూఢిల్లీ అండి, న్యూఢిల్లీ. అదేవిధంగా జనాభా ఎక్కువ ఉన్నటువంటి రెండవ కేంద్రపాలితం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జనాభా తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలితం ఏది? లక్షద్వీప్. సో జనాభా తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలితం లక్షద్వీపు. జనాభా తక్కువ ఉన్నటువంటి రెండవ కేంద్రపాలితం చూసినట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇది మరి యూటీలో కూడా అక్షరాస్యత తీసుకుంటాం. మరి యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి సో కేంద్రపాలితం చూసినట్లయితే లక్షద్వీప్ అండి, 91.8% ఉంది. సో రెండో కేంద్రపాలితం ఏంటంటే డామన్ డయ్యు 87.1 ఉంది. మరి అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలితం చూసినట్లయితే దాద్రా నగర్ హవేలీ 76.2. మరి పుదుచ్చేరి చూసినట్టయితే 85.8% ఉంది. 85.8% ఉంది. ఇది అక్షరాస్యత ఎక్కువ, తక్కువ తీసుకుంది.
మరి ఇక్కడ శ్రీ అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతము. శ్రీ అక్షరాస్యతకి ఎక్కువ ఉన్నటువంటి కేంద్ర ప్రాంతం లక్షద్వీప్ అండి, మొదటిది. రెండవది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మరి శ్రీ అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే దాద్రా నగర్ హవేలీ. తక్కువ ఉన్నటువంటి శ్రీ అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం చూసినట్లయితే డామన్ డయ్యు. ఇది అదేవిధంగా జనసాంద్రత. కేంద్రపాలిత ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి అంటే కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో 11,000 ఒక చదరపు కిలోమీటర్కు 11,320 మంది ఉన్నారండి. ఒక చదరపు కిలోమీటర్కు 11,320 మంది ఉన్నారు. మరి చండీగఢ్లో వచ్చినట్లయితే 9,250 మంది ఉన్నారు ఒక చదరపు కిలోమీటర్కు. జనసంఖ్య ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. రెండవది ఏం సార్ అంటే చండీగఢ్. మరి జనసంఖ్య తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? తక్కువన్నది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఒక చదరపు కిలోమీటర్కు 46 మంది మాత్రమే ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్కు 46 మంది మాత్రమే ఉన్నారు. మరి దాద్రా నగర్ హవేలీ చూసినట్లయితే ఒక చదరపు కిలోమీటర్కు 700 మంది ఉన్నారు. 700 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మరి కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే స్త్రీ పురుష నిష్పత్తి చూస్తాం. స్త్రీ పురుష నిష్పత్తి. మరి స్త్రీ పురుష ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే పుదుచ్చేరి అండి. 1037 మంది ఉన్నారు ఒక చదర. అంటే ఇక్కడ 1000 మంది ఇక్కడ ఎట్లా తీసుకుంటాము స్త్రీ పురుష అనేది ముఖ్యంగా పురుషులకు 1000 మంది పురుషులకు ఎంతమంది తెలియజేస్తుంది స్త్రీ పురుష నిష్పత్తి. ఇక్కడ 1000 మంది పురుషులకు పుదుచ్చేరిలో 1037 మంది ఉన్నారు. లక్షద్వీప్లో 1000 మంది పురుషులకు 947 మెంబర్స్ స్త్రీలు ఉన్నారు. ఇది ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. మరి స్త్రీ పురుషులు తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 1000 మంది పురుషులకు 618 మంది ఉన్నారు. ఎక్కడ? డామన్ డయ్యూలో. తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతము డామన్ డయ్యూ. మరి స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ ఉన్నటువంటి రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే దాద్రా నగర్ హవేలీ. 1000 మంది పురుషులకు 774 మంది మన ఇక్కడ స్త్రీలు ఉన్నారు. 774 మంది స్త్రీలు ఉన్నారు. ఇది మనకున్నటువంటి జనాభా యొక్క ప్రధాన అంశాలు. జనాభా మీద తప్పనిసరిగా క్వశ్చన్ అడుగుతాడు. జనాభా యొక్క ప్రపంచ జనాభా దినం జూలై 11. మరి ఈ జనాభా టాపిక్ మీద ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఈ యొక్క టాపిక్ను ఎక్కువసార్లు వినండి. మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. అదేవిధంగా అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.